ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక రైలు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే తన గమ్యాన్ని 11 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంటుంది. కానీ గంటకు 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే అది గమ్యాన్ని 5 నిమిషాల్లో మాత్రమే ఆలస్యం అవుతుందనేసి ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆ రైలు ప్రయాణించిన దూరం ఏంటి మనకి కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు ఎంత ఆలస్యంగా వెళ్ళింది? ఆలస్యం అనేది ఎన్ని నిమిషాలయింది? 11 నిమిషాలు ఆలస్యం అయ్యింది. అది కూడా ఏంటి 40 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు. కానీ గంటకు 50 కిలోమీటర్లు అంటే స్పీడ్ అనేది ఒక 10 కిలోమీటర్లు పెంచేటప్పుడు ఎంత ఆలస్యం అయ్యింది? 5 నిమిషాలు మాత్రమే ఆలస్యం అయ్యింది కదా! అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలు ఇక్కడ కవర్ చేశాడు కాలం? ఇక్కడ 11 నిమిషాలు ఆలస్యమైంది. ఇక్కడ 5 నిమిషాలనేది ఆలస్యమయ్యింది. అంటే ఇక్కడ ఎన్ని నిమిషాలు మనకు కవర్ చేశాడు వాడు? 6 నిమిషాలనేది కవర్ చేశాడు కదా! ఇప్పుడు మనకేమడిగాడు? దూరం అడిగాడు. దూరంకి ఫార్ములా ఏంటి? కాలము ఇంటూ వేగం. అంతే కదా! ఇక్కడ కాలాన్ని మనం ఏ విధంగా రాసుకోవాలంటే కవర్ చేసిన కాలం ఎంత కవర్ చేసిందో కాలం వేగాన్ని ఏ రకంగా రాసుకోవచ్చు వేగాల లబ్ధము బై వేగాల భేదము కింద మనం రాసేసుకోవాలి దూరం కావాలంటే ఎందుకంటే ఇక్కడ వేగాలు రెండు ఉన్నాయి అలాగే దాని మధ్యన ఇక్కడ వేగం గంటకి 40 కిలోమీటర్లు ఇక్కడ 50 కిలోమీటర్లు వచ్చింది కదా అంటే ఇక్కడ ఏంటి ఆ యొక్క స్పీడ్ కూడా పెంచడం జరిగింది కాబట్టి మనం వేగాల లబ్ధము బై వేగాల భేదం ఇక్కడ కవర్ చేసిన కాలం చేసుకుంటే దూరం అనేది మనకి వస్తుంది ఓకే ఇక్కడ ఎంత కవర్ చేశాడు 6 నిమిషాలు కవర్ చేశాడు బై 60 కింద రాసేసుకోవాలి ఎందుకంటే ఇది నిమిషాలని గంటల కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ వేగాల లబ్ధము ఇక్కడ వేగం ఎంత ఉంది 40 లబ్ధం అంటే ఎంత ఇంటూ కదా చేసిన తర్వాత భేదం ఎంత వేగాల భేదం ఎంత మనకి 50 - 40 చేస్తే ఎంత వస్తుంది మనకి 10 అనేది వస్తుంది ఓకే ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం ఈ జీరోకి జీరో క్యాన్సిల్ ఈ జీరోకి జీరో క్యాన్సిల్ ఓకే 2 2 జా 2 3 జా ఓకే నెక్స్ట్ మనకి ఎంత వస్తుంది ఇప్పుడు 6 2 జా ఎంత మనకి 12 12 5 జా 60 కదా 60/3 చేసుకుంటే ఎంత వస్తుంది 20 అంటే మనకి 20 కిలోమీటర్స్ అనేది దూరం అనేది వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఏ నుండి బికి గంటకి 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడండి అతను సాధారణ సమయం కంటే 30 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాడు 30 నిమిషాలు అనేది ఎర్లీగా వెళ్తున్నాడు ఎంత 30 మినిట్స్ అనేది ఎర్లీగా వెళ్తున్నాడు ఓకే అదేవిధంగా తిరుగు ప్రయాణంలో గంటకి ఇక్కడ ఫస్ట్ది ఎర్లీగా ఏది 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తుంటే మనకి 30 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడు నెక్స్ట్ స్పీడ్ అనేది 80 కిలోమీటర్స్కి 5 నిమిషాల ముందుగానే గమ్యం చేరిపోతున్నాడు అంటే ఎర్లీగా వెళ్తున్నాడు కదా అన్నట్టుగా ఎర్లీగా 5 మినిట్స్ చేరిపోతున్నాడు ఓకే ఈ రకంగా మనకి రెండు కూడా వేగంగానే చేరుకుంటున్నారు అంటే ఏం చేస్తామంటే ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసుకోండి ఓకే ఇక్కడ 30ని 5ని యాడ్ చేస్తే ఎంత 35 మినిట్స్ అనేది వస్తుంది ఓకే ఇది ఏంటిది ఇది కవర్ చేసిన కాలం ఇది ఓకే ఇది స్పీడ్లు ఇవి మనకి ఫార్ములా దూరంకి ఏంటి ఉంటే దూరంకి ఫార్ములా దూరము ఈజ్ ఈక్వల్ టు కవర్ చేసిన కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల భేదము ఓకే ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా కవర్ చేసిన కాలం ఎంత ఇచ్చాడు మనకి కవర్ చేసిన కాలం ఎంత 35 బై మన గంటల్ని మినిట్స్లో కవర్ చేసుకునేటప్పుడు 30/60 వేసేసుకోవాలి ఇక్కడ వేగాల లబ్ధం అంటే ఏది వస్తుంది 60 × 80 బై వాటి మధ్య డిఫరెన్షియేషన్ ఎంత ఉంది 20 ఉంది కదా 80లో 60 తీస్తే 20 కదా మనకి భేదం ఇది వేసేసుకుంటాం ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసేసుకోవడమే అంతే కదా 35 4 ఎంత మనకి 140
అంటే ఇచ్చిన ఆప్షన్‌లో 140 ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 140 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూడండి. ఒక కుర్రవాడు 5 కిలోమీటర్ల వేగంతో ఇంటి నుండి బడికి నడిచినప్పుడు 20 నిమిషాలు ఆలస్యంగా వస్తున్నాడు. ఎంత? 5 కిలోమీటర్స్‌కి 20 మినిట్స్ 2 మినిట్స్ నడిచేటప్పుడు ఆలస్యం అవుతున్నాడు. మరుసటి రోజు తన వేగాన్ని గంటకి 1 కిలోమీటర్ పెంచితే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ డైరెక్ట్‌గా 6 ఇవ్వలేదండి. ఇక్కడ 5 కిలోమీటర్స్ స్టార్టింగ్ ఉంది కదా! మరుసటి రోజు వేగాన్ని గంటకు పెంచాడు అంటే ఇక్కడ మాక్సిమం మనకి ఎన్ని కిలోమీటర్లు? 6 కిలోమీటర్ వేగంతో వెళ్తున్నట్టుగా. ఓకే. 6 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు 5 నిమిషాలు ఆలస్యంగా వెళ్తున్నాడు. ఇక్కడ కూడాను 5 నిమిషాలు ఆలస్యంగానే వెళ్తున్నాడు. మనం కవర్ చేసిన కాలం కావాలనుకుంటే 2 కూడా లేట్‌లే వచ్చాయి కాబట్టి ఏం చేయాలి? మైనస్ చేసేసుకోవాలి. ఓకే. అప్పుడు 20 నుంచి 5 మైనస్ చేస్తే ఎంతొస్తుంది మనకి? 15 మినిట్స్ అనేది వస్తుంది. ఇదేంటిది? ఇది కవర్ చేసిన కాలం. తను స్పీడ్ పెంచితే తనకి వేగంగా చేరుకుంటున్నాడు. కాబట్టి 20 నిమిషాలు తొలి వెళ్ళేవాడు స్పీడ్ పెంచడం వల్ల 5 నిమిషాలు మాత్రమే ఆలస్యమవుతున్నాడు. అంటే 15 మినిట్స్ అనేది కవర్ చేసినట్టుగా. ఓకే. మనకిప్పుడు అయిపోయింది. ఇక్కడికి ఇది అయిపోయింది కదా! 5 నిమిషాలు ఆలస్యంగా చేరుతాడు. తన ఇంటికి, బడికి మధ్యనున్న దూరం ఎంత అని అడిగాడు కదా! మనకు తెలుసు కదా ఫార్ములా. దూరము ఈజ్ ఈక్వల్ టు కవర్ చేసిన కాలము ఇంటూ వేగాల లబ్ధము బై వేగాల భేదం. అంతే కదా! మనకి కవర్ చేసిన కాలం ఎంతని ఇచ్చాడు మనకి? 15 మినిట్స్ ఇచ్చాడు. దాన్ని అవర్‌లో మార్చేసుకుంటే బై 60 వేసుకుంటా వేగాల లబ్ధం అంటే 5 ఇంటూ 6 బై మనకి ఏమిచ్చాడు? వేగాల భేదం ఎంత వస్తది మనకి? 1 వస్తది. 6లో -5 చేస్తే 1 వస్తది. ఓకే. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసేసుకుందాం. ఓకే. 15 ఎంతలా? 4లా కదా! నెక్స్ట్ 2 2 జా 2 3 ఎంత? 5 3 జా ఎంత మనకి? 15 వస్తది బై 2. ఎంతొస్తది? 7 జల్ 14 1 వస్తది. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 7 1/2 కింద రాసేసుకోవచ్చు కదా! కాబట్టి తన ఇంటికి, బడికి మధ్యనున్న దూరం ఎంత? 7 1/2. ఇచ్చిన ఆప్షన్‌లో 7 1/2 ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్‌లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఏ నుండి బికి కారు ప్రయాణం గంటకి 75 కిలోమీటర్లతో వేగంతో చేరి తిరుగు ప్రయాణంలో వేగాన్ని గంటకి 15 కిలోమీటర్లు తగ్గించాడు. ఇక్కడ చూడండి వెళ్ళడానికి రావడానికి తన వేగాలు మ్యాక్సిమం దగ్గరగా ఉన్నాయి. మొత్తం టైం ఇచ్చాడండి. కాబట్టి బాగా గమనించండి. తొలి చేసినట్టుగా ఇది ప్రాబ్లమ్ చేయకూడదు. కొద్దిగా చిన్న తేడానే ఉంటది. ఓకేనా? ఒక వ్యక్తి ఏ నుండి బికి కారు ప్రయాణం 75 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. ఫస్ట్ బానే ఉంది. తిరుగు ప్రయాణం వేగాన్ని గంటకు 15 కిలోమీటర్లు తగ్గించాడు. అంటే ఫస్టు 75 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు వేగంతో వెళ్ళిపోయాడు. తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు గంటకు 15 కిలోమీటర్లు తగ్గించాడు. అంటే 15 కిలోమీటర్లు తగ్గించాడు అంటే తను ఎంత స్పీడ్‌తో వెళ్తున్నట్టుగా? 60 కిలోమీటర్‌తో 75 నుంచి 15 తీస్తే మనకి ఎంత? 60 కిలోమీటర్ల స్పీడ్‌తోనే వెళ్తున్నాడని అర్థం. ఓకే. ఎంత? 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఓకే. అయితే ఈ మొత్తం కాలం ఎంత పెట్టిందట వెళ్ళడానికి, రావడానికి తనకి కాలము? 4:30 గంటలు పెట్టింది. 4:30 గంటలంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4 రెళ్ళు 8, 8 ప్లస్ 1 ఎంత? 9. 9/2 కింద రాసేసుకోవచ్చు కదా కాలాన్ని. ఇది ఇక్కడ ఉంచుదాం. మనకేం కనుక్కోమన్నాడు? ఏబీల మధ్య దూరం ఎంత అన్నాడు. దూరానికి ఫార్ములా ఏంటి? దూరం ఈజ్ ఈక్వల్ టు కవర్ చేసిన కాలము ఇంటూ వేగాల లబ్ధము బై మొత్తం కాలం రాసుకోవాలి. మొత్తం కాలం రాయాలి. ఎందుకంటే తొలి వేగాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ ఇక్కడ వెళ్ళడానికి, రావడానికి ఒకే టైమింగ్ ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మొత్తం కాలాన్ని రాసుకోవాలి.
ఇక్కడ వేగాల భేదం రాయకూడదు. ఓకే. ఇక్కడ కవర్ చేసిన కాలం ఎంత 9/2 ఓకే. ఇంటూ వేగాల లబ్ధం ఇదే కదా 75 ఇంటూ 60. ఇక్కడ ఈ ఫార్ములా మొత్తం కాలం కాదండి, ఇక్కడ మొత్తం వేగం. ఓకే. ఇప్పుడు వేగాలు లబ్ధం ఎంత 75 ఇంటూ 60 వేసాను. మొత్తం వేగం ఎంత అంటే 75 ప్లస్ 60 రాసేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే 9/2 ఇంటూ 75 ఇంటూ 60 బై ఎంత మనకి ఇది 60 ప్లస్ 75 అంటే 135 వస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేసేసుకుందాం. ఓకే. 230 జార్ ఓకే. నెక్స్ట్ 5 6 జార్ 5 ఎంత 5 2 జార్ 5 7 జార్ ఓకే. నెక్స్ట్ 3 2 జార్ 3 9 జార్ అంతే కదా. 9కి 9 క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఏముంది 75 ఇంటూ 2 ఉంది. 75 2 ఉంది కాబట్టి దీని 75 2 జార్ ఎంత 150. ఇచ్చిన ఆప్షన్లో 150 ఎక్కడ ఉంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 150 4th ఆప్షన్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.